నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిఐఐ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ఏపీ అంటేనే ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అన్న సీఎం, ఆంధ్రప్రదేశ్ కు తరలి రావాలని పారిశ్రామిక దిగ్గజాలకు సీఎం పిలుపు. సింగపూర్ లో మంత్రి నారా లోకేష్ కి ఘన స్వాగతం. ఎయిర్పోర్ట్ లో బ్రహ్మరథం పట్టిన ప్రవాసాంధ్రులే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి నారా లోకేష్ వెల్లడి. కడప దాడుల వెనుక కేరళ నిషేధిత సంస్థల హస్తం ఉందని బీజేపీ జాతీయ నేత ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపణ. కడప ఘటనపై ఎస్ఐటీ ఏర్పాటు చేయాలని డిమాండ్. ఎన్టీఆర్ జిల్లాలో బడి పిలుస్తోంది ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మీష. సర్కారు బడుల్లోనే కార్పొరేట్ స్థాయి వసతులు ఉన్నాయని కలెక్టర్ వెల్లడి. ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దూకుడు పెంచారు. భారత పరిశ్రమల సమైక్య నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక బిజినెస్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి ఈ రోజు హాజరయ్యారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో జరుగుతున్న ఈ ఏజిఎం సమావేశంలో దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలోనే కాకుండా పాలన అందించడంలో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ తమ ప్రభుత్వ విధానమని ఆయన వివరించారు. Andhra was very strong for entrepreneurs. At one stage, national level debate, not entrepreneurs, Andhrapreneurs. That was the dialogue they used to talk. That is how second generation entrepreneurs came from Andhra Pradesh. I am proud of that. Now here, this GLC is going to play a very crucial role. All of you, please participate in that. Every one successful entrepreneur has to promote one more or many more. That is the agenda we have to work together. Here one more policy I want to request all of you. It is a social responsibility. God has given for all of us to grow to reach this stage. This is where governments used to promote PPP, public-private partnership. Either airport, road, or some other infrastructure projects, everything they have promoted, you have developed, thereby you are able to earn some wealth. Now I am promoting one more concept, P4, public-private people's partnership. This is MBK 1020. M Margadarshi, BK Bangaru Kutumbam, top 10% adopt bottom 20%, nurture them short term, medium term, long term, mentoring, timely help, and also bring along with us, if not along with us, at least above poverty. This is my concept. I am working in this concept. So far, 11.7 lakh Bangaru Kutumbams adopted by 1,10,000 entrepreneurs. This is the biggest program it is going on. Our idea is very clear. We wanted to go in a big way, bridging the gap between haves and have-nots. సింగపూర్ లో పర్యటిస్తున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కి అక్కడి తెలుగువారు బ్రహ్మరథం పట్టారు. విమానాశ్రయానికి భారీగా చేరుకున్న ప్రవాసాంధ్రులు లోకేష్ కి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో మంత్రి భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటన కొనసాగుతుంది. సింగపూర్ చేరుకున్న మంత్రికి ప్రవాసాంధ్రులు మరియు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. లోకేష్ కి పూలమాలలు వేసి నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చినందుకు అక్కడి తెలుగువారు లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కడపలో టిప్పు సుల్తాన్ పేరుతో జరిగిన దాడుల వెనుక లోతైన కుట్ర కోణం దాగి ఉందని, దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయి పారదర్శక విచారణ జరపాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సాగుతున్న ఈ పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడులు యాదృచ్ఛికంగా జరిగినవి కావని, వీటి వెనుక ఎస్డిపిఐ, పిఎఫ్ఐ వంటి సంస్థలతో పాటు కేరళకి చెందిన నిషేధిత మత సంస్థల హస్తం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ కుట్రను ఛేదించేందుకు తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కడపలో జరిగినటువంటి సంఘటన, టిప్పు సుల్తాన్ పేరుతో జరుగుతున్నటువంటి మత విద్వేషాలు ఇవి సాధారణంగా రెండు వర్గాలకు సంబంధించినటువంటి అంశం కాదు. కడపలో సరిగ్గా 20 రోజుల క్రిందటే టిప్పు సుల్తాన్ పేరు మీద మేము సర్కిల్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే మేమే డిక్లేర్ చేస్తామని పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లోన పత్రికా మీడియా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. దీని అనుకున్నటువంటి వ్యక్తులు స్థానికంగా ఉన్న వ్యక్తులు కాదు. కొంతమంది కేరళ నుంచి ప్రోత్సహించేటువంటి ఎస్డిపిఐ, పిఎఫ్ఐ సంబంధించినటువంటి కొన్ని నిషేధిత ఇస్లామిక్ సంస్థలు కొంతమంది అనామకు యువతను రెచ్చగొట్టి కడపలో జరిగినటువంటి యొక్క పోలీసుల మీద దాడి కానీ, కొంతమంది పోలీసులకు రక్త గాయాలు కానీ, లేదా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కానీ ఇవన్నీ కూడా గతంలో 2 సంవత్సరాల కిందట వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆత్మకూరులో జరిగినటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి కానీ, పోలీస్ స్టేషన్ మీద పోలీసుల మీద తగలబెట్టినటువంటి వెహికల్స్ కానీ, లేదా పోలీసుల మీద పెద్ద ఎత్తున చేసినటువంటి అరాచకం కానీ, దాని తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు ఈ కేసులన్నీ కూడా మాఫీ చేసినటువంటిది దుర్మార్గమైనటువంటి ఒక చర్యలు ఇవన్నీ కూడా గమనించమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఏ ప్రభుత్వంలో కేసులు పెట్టారు, ఏ ప్రభుత్వంలో తొలగించారనేటువంటిది కూడా ఈరోజు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినట్టు పరిస్థితి ఉంది. కొంతమంది ఎందుకు ఈ రకంగా అధికారులు తప్పుదో పట్టించి ఈ రకంగా సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ కోణంలో ఆలోచించి అధికారులు ఆ కేసులు ఎందుకు మాఫీ చేస్తున్నారు? ఆత్మకూరులో ఎవరు కేసులు ఈరోజు మాఫీ చేశారు, ఆ పోలీసు అధికారులు ఎవరు, వాళ్ళ మీద కూడా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్డిపిఐ, పిఎఫ్ఐ శిక్షణ ఇచ్చి పోలీస్ స్టేషన్ తగలబెడితే ఆ కేసులు మాఫీ చేస్తారా? కాబట్టి కడపలో జరిగిన సంఘటన మీద కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పోలీసులు దీన్ని ఆషామాషిగా సంఘటన తీసుకోకూడదు. ఈ రోజు పోలీసుల మీద దాడి గాని, ప్రభుత్వం మీద దాడి చేసినటువంటి వ్యక్తి. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు, నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్నాయని తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. ఇటీవల వెల్లడైన 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 72% మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారని, కొందరు విద్యార్థులు 600కు గాను 595 మార్కులు సాధించి రికార్డు సృష్టించారని వెల్లడించారు. బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రత్యేక ప్రచార రథాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రథం ప్రతి గ్రామంలో పర్యటించి అంగన్వాడీ పిల్లలను, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ బడుల వైపు మళ్లేలా అవగాహన కల్పిస్తుందన్నారు. ఈ ఏడాది జిల్లాల్లో అదనంగా 15,000 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడమే లక్ష్యంగా నెల రోజుల పాటు ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్స్, విద్యార్థుల సమగ్రత, ప్రగతి నివేదికల వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి విద్యార్థుల కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మధ్య 10th ఎగ్జామ్స్ లో మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సత్తా చాటారు. 72% పిల్లలు ఫస్ట్ క్లాస్ వచ్చారు. ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 80 నుంచి వాళ్ళకి అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్ కి తగ్గకుండా వసతులు అయితేనేంటి, అక్కడ ఉన్న టీచింగ్ బోధన విధానం అయితే ఇవన్నీ ఉంది కాబట్టి అత్యంత మార్క్స్ తీసుకొని 600 మార్క్స్ 595 మార్క్స్ మన జిల్లా నుంచి పిల్లలు తీశారంటే అది ఒక చరిత్రాత్మక ఘట్టం అని మనం చెప్పొచ్చు. సో అందుకే ఇంత మంచిగా ఉన్న స్కూల్స్ కి తల్లిదండ్రులు పిల్లల్ని పంపించాలి. ఈ మంచి అవకాశాన్ని వాడుకోవాలి. మన దగ్గర ఉన్న టీచర్స్ కూడా బెస్ట్ క్వాలిఫైడ్ టీచర్ ఉన్నారు కాబట్టి బడి పిలుస్తుంది అని కార్యక్రమంతో పిల్లల్ని దాదాపుగా 15,000 మంది పిల్లల్ని అదనంగా ఈసారి మనకున్న స్కూల్స్ కి, గవర్నమెంట్ స్కూల్స్ కి జాయిన్ చేయించడానికి ఇక 1 మంత్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ బడి పిలుస్తుంది రథాన్ని కూడా ఇనాగరేట్ చేస్తూ ఇది ప్రతి ఊరికి వెళ్తుంది. పిల్లల్ని అలాగే తల్లిదండ్రులను మోటివేట్ చేస్తుంది. మెయిన్లీ అంగన్వాడీ నుంచి నెక్స్ట్ అయితే స్కూల్కి వెళ్తున్నారు ఆ పిల్లలు. అలాగే మధ్యలో వేరే ప్రైవేట్ స్కూల్లో కూడా మరీ దారుణంగా ఉన్న ప్రైవేట్ స్కూల్ కూడా ఉన్నాయి. ఏం వసతి లేదు, అక్కడ టీచర్స్ లేదు, అయినా కూడా కొంతమంది ఏదో ఊరికి సరదాగా అక్కడ పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్కి పంపించాలి. కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్లో మీరు వెళ్ళి చూడండి. చాలా మంచి డిజిటల్ టీచింగ్ జరుగుతూ ఉంది. క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. పేరెంట్స్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి పిల్లలకి ఎప్పుడు లేనంత విధంగా గ్రీన్ పాస్పోర్ట్ ఇదేంటి గ్రీనింగ్,
అలాగే తల్లిదండ్రులకి వాళ్ళ గురించి ప్రోగ్రెస్ రిపోర్టు, కంప్రహెన్సివ్ ప్రోగ్రెస్ రిపోర్టు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వాళ్ళకి నేర్పించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎగ్జామ్స్ దగ్గర పడగానే 10th పిల్లలకి 100 days యాక్షన్ ప్లాన్ చేసి కూడా వాళ్ళకి ఆ చిన్న లోపాలు ఉంటే దాన్ని కూడా వాళ్ళకి సరిదిద్ది వాళ్ళు టాపర్గా రావడానికి అన్ని మార్పులు అలాగే అన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఆ తల్లిదండ్రులందరికీ నేను విన్నపించుకుంటున్నాను. మన జిల్లాలో ఒక 10% ఎన్రోల్మెంట్ పెంచాలి ఈసారి. కాబట్టి ఈ వినూత్న కార్యక్రమం చేపడుతున్నాము. కంపల్సరీగా నాకు నమ్మకం ఉంది మన ఫీల్డ్ టీమ్స్, మా ఎంఈఓస్, అలాగే హెడ్ మాస్టర్స్, అట్లాగే టీచింగ్ ఫ్యాకల్టీ, అలాగే డిఈఓ వీళ్ళందరూ సమిష్టి కృషితో మనం కంపల్సరీ ఈ అచీవ్మెంట్ చేయగలుగుతామనే నమ్మకం నాకు ఉంది. మీరు కూడా మీడియా మిత్రులు దయచేసి ఈ విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేసి ఆ తల్లిదండ్రులను కూడా మోటివేట్ చేసి దేశ ఆర్థిక పరిస్థితిపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వేదికగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కోవిడ్ సమయంలో మాదిరిగా ప్రజలు ఇప్పుడు కూడా వర్క్ ఫ్రం హోం చేయాలని సూచించడంపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని చెప్పడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు దేశం బ్రహ్మాండంగా ఉందంటూ ఊదరగొట్టిన కేంద్రం ఇప్పుడు అసలు రంగు బయట పెట్టిందని విమర్శించారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి మోడీ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే దేశం నేడు ఈ గడ్డు పరిస్థితుల్లో ఉందని రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ ఇవాళ ప్రజలందరూ కూడా పెట్రోలు, డీజిలు, ఎరువులు అన్నీ కూడా వాడకం తగ్గించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, కోవిడ్ టైంలో ఎట్లయితే ఉండాలో ఆ పద్ధతుల్లో మీరు మారాలని చెప్తా ఉన్నాడంటే ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు మీరు బ్రహ్మాండంగా దేశమంతా అభివృద్ధి చెందుతూ ఉంది, అమెరికాతో పోటీ పడుతూ ఉన్నాం, చైనాతో పోటీ పడుతూ ఉన్నాం, ప్రపంచమంతా మన వైపే చూస్తూ ఉంది, 3rd లార్జెస్ట్ ఎకానమీ మనదని చెప్పి మీరు ప్రచారం చేసుకొని ఎన్నికలు అయిన మరుసటి రోజే ఫలితాలు వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం మాట మార్చి మీరు ఈరోజు ఈ ధర్మోపన్యాసం ఇస్తూ ఉన్నాం. నేను నరేంద్ర మోడీ గారు సూటిగా అడుగుతూ ఉన్నాం, ఇవాళ భారతదేశంలో ఈ దుస్థితి రావడానికి మీరు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అమెరికాకు టోటల్గా సరెండర్ అయిపోయారు, ఇజ్రాయెల్ని ఫాదర్ నేషన్ అని చెప్పి పొగుడుతూ దాన్ని సంకనాకారు. తీరా ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఇవాళ ఆ రోజు అమెరికా వారు మీరు ఇరాన్తో ఆయిల్ కొనొద్దంటే ఓకే అన్నారు, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే ఓకే అన్నారు. ఇవాళ ఏమంటా ఉన్నారు, ఆయిల్ లేదు కాబట్టి మీరు వాహనాలు యూజ్ చేయొద్దండి అంటారు, ఎరువులు లేవు కాబట్టి పంటలు పండించొద్దని చెప్తా ఉన్నాము. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా దీనికంతటి కూడా ఈ దుస్థితికి కారణము ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము, మీరు అనుసరించిన విధానాలు, మీరు అమెరికాకు పూర్తిగా లొంగిపోయారు, దాని పర్యవసానంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వము అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విధానాల ఫలితంగా, విదేశాంగ విధానం ఫలితంగా ఇవాళ భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ పెట్రోల్ లేక, డీజిల్ లేక, చివరికి పంటలు పండించడానికి ఎరువులు కూడా సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితి వస్తే దేశంలో ఉన్న 146 కోట్ల మంది జనాభా ఏ రకంగా నివసించాలి, ఏ రకంగా అభివృద్ధి చెందాలో దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవాళ ఈ ప్రభుత్వం లొంగుబాటుతనం ఫలితంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అన్ని విషయాల్లో కూడా మీరు అమెరికాకు లొంగిపోయారు, దేశాన్ని అవమానించిన, ప్రధానమంత్రిని అవమానించిన, ఏ ఒక్క అంశంలో కూడా మీరు మాట్లాడిన పాపాన పోలే. ఇవాళ మొన్న వెనిజులా పైన వారు దాడి చేసి వారి అధ్యక్షుని తీసుకొని వచ్చి మాట్లాడు. అదేవిధంగా అలీ ఖమేనీని ఇరాన్ వారిపైన దాడి చేసి వారు చంపేస్తే కూడా నువ్వు మాట్లాడు. పదే వత్తాసు పలికి వారికి సరెండర్ అయి ఇవాళ ఈ దేశంలో యువ పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలకు వేదికైంది విజయవాడ. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఏవికేపాడులో నిర్వహించిన టెక్ ట్రిక్స్ 2026 స్టార్టప్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక ఆవిష్కరణలను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష ప్రారంభించారు. యువత తమ ప్రతిభతో సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ శివార్లోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వేదికగా టెక్ ట్రిక్స్ 2026 స్టార్టప్ ఎక్స్పో అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా యంత్రాంగం మరియు ఆర్టీఐహెచ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రదర్శనలో దాదాపు 120కి పైగా స్టార్టప్లు భాగస్వామ్యమయ్యాయి. వ్యవసాయం, వైద్య, పర్యావరణం మరియు స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో యువత రూపొందించిన వినూత్న పరికరాలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేశాయి.
ఇండిజినస్ ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. 1998లో పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ సక్సెస్ఫుల్గా చేసిన నేపథ్యంలో ఈ నేషనల్ టెక్నాలజీ డేని ప్రతి సంవత్సరం మే 11వ తారీఖు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమం చేసి ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అలాగే స్పోక్ ఏదైతే ఉందో దీంట్లో లోకల్గా ఇండిజినియస్గా చేస్తున్న స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి మార్కెట్ లింకేజ్ చేయడానికి, వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు చూస్తే ఎన్నో ఇన్నోవేషన్స్ వినూత్నంగా ఆలోచించే వాళ్ళు, యూత్స్, స్టూడెంట్స్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ అందరూ ఎన్నో ఆలోచనలతో అలాగే టెక్నాలజీతో ముందుకు వస్తున్నారు. అవన్నిటికీ ఒక సపోర్ట్ ఇచ్చి, మెంటరింగ్ ఇచ్చి, దాన్ని ఎలాగ మార్కెట్ రిక్వైర్మెంట్కి ట్యూనప్ చేయాలి అనే విషయం మీద ఈరోజు ఇక్కడ చర్చలు జరుగుతాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మంచి ఓపెన్ హౌస్ డిస్కషన్ జరుగుతుంది, బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి ఏ ప్రకారంగా సొల్యూషన్స్ వస్తాయి అనే దాని మీద కూడా చర్చలు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో అట్లాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో చేయడము చాలా ఆనందంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ అలాగే ఇంటర్ స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళు చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూస్తుంటారు. వాళ్ళు దాన్ని ఎట్లాగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్గా దాన్ని వాడుకోవచ్చు అనే దాని మీద ఇటువంటి ఎక్స్పోలు ఉపయోగపడతాయని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో మీకు తెలిసే ఉంది, ఇటు అమరావతి కావచ్చు, సో ఇటు విజయవాడ కావచ్చు, ఇటు మచిలీపట్నం కావచ్చు, ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ లాగా ఏర్పడిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఇన్నోవేషన్స్ మనం ప్రమోట్ చేస్తే అంత ఎకనామీ పెరుగుతుంది, అంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఓవరాల్ ఏరియా మొత్తం ప్రాస్పరస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో టెక్నాలజీ ఇస్ ద సొల్యూషన్, సో టెక్నాలజీ ఇస్ ద లీడర్ నౌ. ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తుంటారు, వీఆర్ లివింగ్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం అని. ఇన్స్పైరింగ్ టైం అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, సపోర్ట్ ఎప్పుడూ లేదు. కాబట్టి ఈ ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మన దగ్గర రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రావడమే మన అదృష్టం. ఈ స్టార్టప్స్కి ఇంక్యుబేషన్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఇది ఒక హబ్ చాలా ఉపయోగపడుతుంది. విజయవాడలో ఉన్న ఈ స్పోక్, ఎన్నికపడలో విజయవాడలో ఉన్న స్పోక్ ద్వారా ఇప్పటికే దాదాపుగా 500 మంది స్టార్టప్స్కి అనేక రకాల సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి మరిన్ని ఇన్నోవేషన్స్ని మన జిల్లాలో ప్రమోట్ చేసి ఇటు సర్వీస్ సెక్టర్ గ్రోత్ అయితేనేంటి, ఇటు సైన్స్. నగరంలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని, కానీ ప్రజలపై పన్నుల భారం మాత్రం ఏటా 15% పెరుగుతుందని సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి బోయ సత్యబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి రావాల్సిన 1200 కోట్ల నిధులు రాబట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, గత ప్రభుత్వ బాటలోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా నగర ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. సర్కిల్ 1 కార్యాలయం వద్ద సిపిఎం పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి బోయ సత్యబాబు పాల్గొని మాట్లాడుతూ సుమారు 250 కోట్ల కాంట్రాక్టు బిల్లులు పెండింగ్ లో ఉండడంతో పనులన్నీ ఆగిపోయాయన్నారు. కొండ ప్రాంతాల్లో రీటైనింగ్ వాల్స్, డ్రైనేజీ మరమ్మతులు జరగడం లేదని, లేబర్ కాలనీ స్టేడియం నిర్మాణం 15 ఏళ్లుగా అసంపూర్తిగా ఉందన్నారు. కృష్ణానది పక్కనే ఉన్న నగరవాసులకు మురుగునీరు సరఫరా చేస్తున్నారని, పన్నుల చెల్లింపు ఆలస్యమైతే మాత్రం జరిమానాలతో అధికారులు వేధిస్తున్నారన్నారు. నగరపాలక సంస్థ దివాలా తీసింది. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ప్రజల మీద మాత్రం పన్నుల భారాలు విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రతి ఏడాది 15% ఇంటి పనులు, నీటి ఛార్జీలు భారాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. విజయవాడ నగరంలో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయి ఉన్నాయి. కాంట్రాక్టులకి 250 కోట్ల పైన బిల్లులు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు సమ్మెలో ఉన్నారు. ఈ రోజు పశ్చిమ నగరంలో కానీ, విజయవాడ సెంట్రల్, తూర్పు, అలాగే నగరంలో ఉన్న ఎంపీ కానీ విజయవాడకు రావాల్సిన 1200 కోట్ల నిధులు రాబట్టి నగర అభివృద్ధి పనులు చేపట్టాలి. అవన్నీ చేయకుండా ఊరికనే సమీక్షలు అని చెప్పి ప్రచార ఏర్పాటు కార్యక్రమాలు తప్ప పనులు మాత్రం జరిగే కార్యక్రమాలు జరగడంలా. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిని కుంటుపరుస్తుంది, కావాలని పక్కన పెడుతుంది. నగరానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నగర ప్రజలకి మోసం చేస్తున్నారు. ఈ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాన్నే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే మోసాన్ని చేస్తుంది. విజయవాడ కొండ ప్రాంతాల్లో రిటర్నింగ్ వాళ్ళ పనులు జరగడంలా, కాలాలు రిపేర్లు పనులు జరగడంలా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 1 టౌన్ పశ్చిమ నగరంలో వేసినటువంటి 18 సంవత్సరాలు అయిందండి, ఇంతవరకు వినియోగంలోకి తీసుకురావడంలా. స్టేడియం నిర్మాణం చూస్తే లేబర్ కాలనీలో 15 సంవత్సరాలు అయిందండి, ఇంతవరకు ఆ స్టేడియం ఇంతవరకు పూర్తిగా కావడం లేదు. మరోవైపు అందరికీ మంచి విద్య, నాణ్యమైన విద్య, మోడల్ విద్య అనే మాటలు బాగా చెప్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇంతవరకు ఏర్పాటు చేయడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం కాలేజీ ఏర్పాటు చేయండి అంటే పార్టీ ఆఫీసులకి వాళ్ళ ప్లేసులు కేటాయింపు చేసుకున్నారు. మరి ఈ ప్రభుత్వం ఆ స్థలాలని కనీసం కాలేజీలకు వినియోగిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ముఖ్యంగా కృష్ణానది పక్కన పెట్టుకుని మంచినీళ్ళు ఏంటండి ఈరోజు? రంగు నీళ్ళు ఇస్తారా? మురుగు నీళ్ళు ఇస్తారా? స్వచ్ఛమైన మంచినీళ్ళు ఎవరా?
పెనాల్టీలు మాత్రం ఫైన్లు మాత్రం బాగా వేస్తారు, లేట్ అయితే పంపులకు వస్తామని బెదిరిస్తారు. ఇదేనా ప్రజా సంక్షేమం, స్వచ్ఛమైన పరిపాలన, నీతివంతమైన పరిపాలన అంటే? పెన్షన్లు అండి, పీజీఆర్ఎస్ అప్లికేషన్లు ఇస్తే సైట్ ఓపెన్ కావట్లేదని చెప్తారు. మరి స్మార్ట్ ప్రభుత్వం, స్పీడ్ ప్రభుత్వం, గుడ్ గవర్నర్స్ ఏంటిది? 2 సంవత్సరాలు అవుతున్నా. నగరంలోని 16వ డివిజన్ల పరిధిలో ఉన్న కొండ ప్రాంతాల్లోని రెవెన్యూ భూములకు సంబంధించి పేదలకు ఇచ్చిన పట్టాలను నామమాత్రపు ధరకే పక్కా రిజిస్ట్రేషన్ చేయాలని సిపి నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వాల గతంలో పట్టాలు ఇచ్చినప్పటికీ కేవలం క్రమబద్దీకరణకే పరిమితం చేయకుండా శాశ్వత రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని కోరారు. మొగల్రాజుపురం రెవెన్యూ పరిధిలోని 1/1A ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆంక్షలు తొలగించాలని కోరుతూ సోమవారం బందుల దొడ్డి బోయపాటి మాధవరావు గ్రంథాలయం వద్ద సిపి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. సిపి రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆపారబోతు రాము తదితరులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 30 వల్ల కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లకు ఆటంకం కలుగుతుందన్నారు. ముఖ్యంగా 6-7 డివిజన్లోని కొండ ప్రాంతాల్లో పురావస్తు శాఖ అభ్యంతరాల సాకుతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో 16 డివిజన్స్ కొండ ప్రాంతాల్లో విస్తరించున్నది. మొత్తం కూడా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి భూమి. ఈ భూమిని పట్టాలు అనేక దఫాలుగా ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చారు. ఇచ్చినటువంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి అనాదిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది. అనేక ఉద్యమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజున అడుగుతా ఉన్నాం ప్రజాప్రతినిధులు ఈ ఉన్నటువంటి పట్టాలన్నిటిని కూడా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి. క్రమబద్ధీకరణ కాదు, పక్కా రిజిస్ట్రేషన్ నామమాత్రపు ధరతోటి పక్కా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 29/1/2025 రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది, జీవో 30. అందులో ఒక క్లాజ్ ఉంది క్లియర్ గా, ఎక్కడైతే అభ్యంతకరంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు అని చెప్పి. కాబట్టి ముఖ్యంగా ఆ యొక్క క్లాజ్ ని అనుసరించినట్లయితే 6-7 డివిజన్స్ లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికి కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి ఏదైతే అభ్యంతరం ఉందో అభ్యంతరం మేరకు ఈ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ జరిగేటటువంటి అవకాశం లేదు జీవో 30 ప్రకారం. కాబట్టి 1/1A సర్వే నెంబర్ లో ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పెట్టినటువంటి అభ్యంతరాల్ని తొలగించి ఖచ్చితంగా మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసేటటువంటి దానికోసం చర్య చేపట్టాలని చెప్పి ముఖ్యంగా ఈ 6వ డివిజన్ 7వ డివిజన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను ఉపసంహరించే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కొండనాలికేస్తే ఉండనాలికి ఊడిందన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది స్పష్టంగా, మేము అధికారంలోకి వస్తే రెండు సెంట్లు నగరాల్లో ఇస్తామని చెప్పి. ఇప్పటికీ వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఆ ప్రక్రియ ప్రారంభించకపోవడం అనేటటువంటిది దుర్మార్గం. కాబట్టి పెద్దలారా, ప్రియమైన సోదరులారా, ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో మొగల్రాజపురం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి సర్వే నంబర్ 1/1A ఇచ్చినటువంటి పట్టాలు, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పట్టాలు పేరుకే అవి ఏ విధంగా ఉపయోగపడినటువంటి పరిస్థితి అనేది ఉంది. పిల్లల చదువులకు కానీ, అలానే ఆరోగ్యాలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు చూసుకోవడానికి కానీ, ఇంటి నిర్మాణాలకు కానీ, ఇతర అవసరాలకి ఆ పట్టాలను ఎక్కడన్నా తాకట్టు పెట్టుకోవాలన్నా కూడా ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. చివరికి బ్యాంకులు కూడా రక్తహస్తాలు చూపిస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇవాళ ఆ పట్టాలుండి ఏమిటికి 4 తీసుకోవటానికి కూడా పనికిరానటువంటి పరిస్థితి అనేది ఇవాళ ఉంది. మేం కోరేది, భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరేది, అన్ని హక్కులతోటి పట్టాలు మీరు ఇస్తారో రెగ్యులరైజ్ చేస్తారో వేరే విషయం, అన్ని హక్కులతోటి రిజిస్టర్ చేయమని చెప్పేసి మేము మొట్టమొదటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సర్వే నంబర్ 1/1A ఇవాళ నివాసాలు వేసుకున్నటువంటి గృహస్థుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇవాళ మీకు రిజిస్టర్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి వారు ఆంక్షలు పెడతా ఉన్నారు. వారి గుహలో
పురావస్తు శాస్త్ర ప్రజల నుంచి అందే ఫిర్యాదులను నిర్జింద గడువులోగా పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుల వద్దకే వెళ్లి సమస్య ఉన్న చోట క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపుతామని వెల్లడించారు. సోమవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం 181 దరఖాస్తులు అందగా ఈ రోజు టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, వీధి కుక్కల సమస్యలు తదితర 10 విభాగాలకు సంబంధించి సుమారు 35 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రస్తుతం 45 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, అవన్నీ గడువులోపే ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు మించకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నమస్కారం, నేను విజయవాడ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. ఈ రోజు పీజీఆర్ఎస్ సంబంధించి విఎంసీ మెయిన్ ఆఫీస్ లో అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. అలాగే ప్రతి జోనల్ ఆఫీస్ లో, ప్రతి సచివాలయంలో కూడా ఈ పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ తీసుకుంటాము. ముఖ్యంగా లాస్ట్ వీక్ చూస్తే 181 అప్లికేషన్స్ రావడం జరిగింది. మన ఏమేంటంటే ఏది కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పెటిషనర్ దగ్గర వెళ్తూ ప్రాబ్లం ఉన్న చోటుకి వెళ్తే విత్ ఇన్ ఎస్ఎల్ఏ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా పరిష్కారాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని టౌన్ ప్లానింగ్ ఇష్యూస్, ఇంజనీరింగ్ సమస్య, అలాగనే కొన్ని స్ట్రీట్ డాగ్ సమస్య, ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి. ఈ రోజు కూడా దాదాపుగా 35 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాదాపుగా 10 కేటగిరీలో మనకి అప్లికేషన్స్ వస్తాయి. సీఎంఓ గ్రీవెన్స్ ఉండొచ్చు, అలాగనే మనకి ఆన్లైన్ 1902 నుంచి కూడా రావడం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో అన్ని అప్లికేషన్ సీరియస్ గా తీసుకుని ఒక పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అప్లికేషన్స్ ఏం పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఒక 45 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. అన్ని కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏనే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల ప్రపంచంగా క్లియర్ చేస్తున్నారు. విజయవాడ వేదికగా చత్తాద శ్రీ వైష్ణవ సంఘం గళమెత్తింది. దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్న తమ వర్గాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 2018లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు నేటికి అమలు కాకపోవడంపై సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. చత్తాద శ్రీ వైష్ణవ సంఘం ప్రత్యేక కార్పొరేషన్ తో పాటు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 4,20,000 జనాభా కలిగిన చత్తాద శ్రీ వైష్ణవ సామాజిక వర్గం నేడు దయనీయ స్థితిలో ఉందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వాన్ని విన్నవించారు. గతంలో కుల వృత్తులపై ఆధారపడి జీవించిన తమకు మారుతున్న కాలంతో పాటు ఉపాధి మార్గాలు కరువయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిన్న చిన్న వ్యాపారాలు, పౌరోహిత్యం మరియు ఆయుర్వేద వైద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, కనీసం భూ వసతి కూడా లేని నిరుపేదలుగా మిగిలిపోయాయని వారు పేర్కొన్నారు. ఈ రోజు వరకు కూడా రాష్ట్ర జాతీయ శ్రీ వైష్ణవ సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మా పదవిని మన మాజీ రిటైర్డ్ టీచర్ గారు దక్షిణామూర్తి గారు వారు తీసుకోబోతున్నారు. ఇప్పుడు మేము చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఇవన్నీ వెబ్సైట్లు, తర్వాత వాట్సాప్లు కాకుండా కూడా మేమేం చేస్తామంటే దగ్గరగా 615 మందికి అర్చక ప్రైవేట్ గుళ్ళలో అర్చకులు ట్రైనింగ్ ఇప్పించాం. వాళ్ళందరూ చాలా బాగున్నారు, అందరూ గుళ్ళలో. అవి కాకుండా రీసెంట్గా మేము వేద పాఠశాల ఒకటి స్థాపించాం. పీఠం వేద విద్యాపీఠం స్థాపించాం. దానికి నేను పీఠాధిపతిని. రీసెంట్గా మన ఉత్తరప్రదేశ్లో అయోధ్య, నైమిషారణ్యం, కాశీ నుంచి కూడా పంపించి సన్మానించి నాకు పట్టాభిషేకం చేశారు 26వ తారీఖున. మొహంతి అని పిలిచి, మొహంతి అంటే యతి అన్నమాట, యతి అని పిలిచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ 26 మంది అంతకుముందు పోలీస్ శాఖలో పనిచేశాను. నాకు వచ్చే పెన్షన్ కానీ నాకు కాస్త అద్దెలు వస్తూ ఉంటాయి. వాటితో అందరికీ ఫ్రీగా వేద విద్య, ఆగమ విద్య, సంస్కృతి విద్య, ఈ 3 విద్యలని ఫ్రీగా చేస్తూ వాళ్ళకి వసతి కల్పిస్తూ తర్వాత భోజనం వండాను, ఫ్రీగా సప్లై చేస్తున్నాను. ఇది మా సంఘం నుంచి మేము మా కుల సభ్యులకు మేము చేస్తున్న సేవ. రామానుజుల ఆదేశానుసారం వైష్ణవ వ్యాప్తికై ఊరు వాడ తిరిగి ప్రజామార్గంలో వైష్ణవ మతాన్ని వ్యాప్తి చేసిన వారు శాతాద శ్రీ వైష్ణవులు, హరిదాసులు, భాగవతులు ఉండటం వలన ఆర్థికంగా బలహీనమై బీసీడీ గ్రూప్లో మద్రాసు గవర్నమెంట్లో చేర్చడం జరిగింది. దాన్నే బీసీడీ గ్రూప్లోనే 28వ నంబర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి కంటిన్యూ చేస్తాము. కానీ స్వాతంత్ర్యం నుంచి
79 సంవత్సరాలైనా చాతాజ ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదు. ఎందువలనంటే నిర్దేశితమైన వృత్తులు లేక ఉపాధ్యాయులుగా, పూజారులుగా, చిన్న చిన్న వ్యాపారులుగా మనుగడ సాగిస్తున్నారు. ఆర్థికంగా బలహీనులు, అంగబలమా లేదు, జనాభాలో చాలా తక్కువ. కానీ సాంప్రదాయపరంగా అనేక మంది అర్చకులుగా, పూజారులుగా రాష్ట్రంలో పనిచేస్తున్నారు. చాతాదశ విషయంలో యొక్క బాగోగులుగా ప్రభుత్వం తప్పకుండా సహాయం చేయలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిఐఐ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ఏపీ అంటేనే ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అన్న సీఎం, ఆంధ్రప్రదేశ్ కు తరలి రావాలని పారిశ్రామిక దిగ్గజాలకు సీఎం పిలుపు. సింగపూర్ లో మంత్రి నారా లోకేష్ కి ఘన స్వాగతం. ఎయిర్పోర్ట్ లో బ్రహ్మరథం పట్టిన ప్రవాసాంధ్రులే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి నారా లోకేష్ వెల్లడి. కడప దాడుల వెనుక కేరళ నిషేధిత సంస్థల హస్తం ఉందని బీజేపీ జాతీయ నేత ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపణ. కడప ఘటనపై ఎస్ఐటీ ఏర్పాటు చేయాలని డిమాండ్. ఎన్టీఆర్ జిల్లాలో బడి పిలుస్తోంది ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మీష. సర్కారు బడుల్లోనే కార్పొరేట్ స్థాయి వసతులు ఉన్నాయని కలెక్టర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. RTV తెలుగు.